నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీ బీజేపీ కొత్త చీఫ్ ఎవరన్నది కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2022లో ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురంధరేశ్వరి పదవి బాధ్యతలు స్వీకరించగా త్వరలో ఆమె పదవీ కాలం 2 ఏళ్లు పూర్తి కాబోతోంది. బీజేపీలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుండటంతో దీని తర్వాత కొత్త అధ్యక్షుడు నియామకం ఉంటుందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ఇదిలా ఉండగా ఏపీ బీజేపీ చీఫ్గా ఎవరిని నియమిస్తారన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా తలెత్తుతుంది. ఉమ్మడి ఏపీ 2గా విభజించిన తర్వాత సుదీర్ఘకాలం కంభంపాటి హరిబాబు చీఫ్గా వ్యవహరించారు. ఆ తర్వాత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు, అనంతరం సోము వీర్రాజుకు పగ్గాలిచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 4 రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తే ఆ 4 కోస్తాంధ్రకు చెందినవారే కావటం విశేషం. కుల సమీకరణ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 2 కమ్మ, 2 కాపులకు బీజేపీ అవకాశం ఇచ్చినట్లు అయింది. అలా సామాజిక సమతూకం పాటించిన బీజేపీ ఈసారి ఒక బలమైన సామాజిక వర్గం నుంచి, అది కూడా వైసీపీకి గట్టి పట్టు ఉందని భావిస్తున్న రాయలసీమ నుంచి ఒక కీలక నేతను తెచ్చి కొత్త అధ్యక్షుడిని చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరగానే పార్టీ జాతీయ కీలక నేతగా భావిస్తూ పార్టీ హైకమాండ్ చాలా అవకాశాలు ఇచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజంపేట నుంచి నల్లారి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలు కాకుంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యుండేవారు. ఇప్పుడు ఆయనకు మరో అవకాశంగా బీజేపీ అధ్యక్ష పదవిని ఇస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రితో సహా అనేక పదవులు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి దక్కితే రాయలసీమలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, తద్వారా ఏపీలో బలం పుంజుకోవచ్చని ఆ పార్టీ కేంద్ర పెద్దలు భావిస్తున్నారట. అదే సమయంలో టీడీపీకి కమ్మలు విధేయత చూపిస్తూ ఉండటం, కాపులు జనసేన వైపు ట్రావెల్ చేస్తూ ఉండటంతో రెడ్డి సామాజిక వర్గం మీద బీజేపీ గురిపెట్టిందని తెలుస్తోంది. ఒకవైపు వైసీపీని నమ్ముకొని ఉండలేక, అలాగని కాంగ్రెస్లో చేరలేక, టీడీపీలో చోటు లేక రెడ్డిలు చౌరస్తాలో నిలబడి చూస్తున్నారని, ఇలాంటి సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారిని ఆకట్టుకుంటే ఏపీలో బలం పెంచుకోవటం సులువవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. పనిలో పనిగా ఏపీలో ఆల్టర్నేట్గా ఉన్న జగన్కు కూడా చెక్ పెట్టినట్టు అవుతుందనేది బీజేపీ పెద్దల ఆలోచనగా వార్తలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని కిరణ్ కుమార్ రెడ్డికి అంతకు ముందే ఆఫర్ ఇచ్చారని, అందుకే ఆయన ఇప్పటికే వైసీపీ నేతలను ఆకట్టుకునే పనిలో పడ్డారని, కొంతమంది నేతలతో మంతనాలు పూర్తి చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీలోకి వస్తే తగిన గౌరవం ఇస్తామని కూడా వైసీపీ నేతలకు కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు కనబడుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.